ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 27న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వేళ అంకురార్పణ, వరాహ తీర్థం, పుట్ట బంగారంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. శనివారం సాయంత్రం గోధూలి సుముహూర్త వేళ ముగ్గురు స్వామివార్ల కళ్యాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కన్నా అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి, అందరి సహాయశాఖలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక గౌరవ మంత్రివర్యులు శ్రీ అడ్డు లక్ష్మణ్ కుమార్ గారి సూచనల మేరకు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అందరి ప్రభుత్వ శాఖల సంబంధిత శాఖల వారి సూచనలతో ఏర్పాటు జరుగుతున్నాయి. ముఖ్యంగా దేవస్థానం పక్షాన క్యూ లైన్స్, మంచినీటి వసతి, చలవ పందిళ్లు, విద్యుత్ దీపాలకరణ, అన్నదానము, ప్రసాదాల వితరణ, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి.